ఏపీ అసెంబ్లీలో గూండాలు రౌడీలు ఉన్నారని, అలాంటి వారి మధ్యలోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని అన్నారు ప్రముఖ నటుడు జనసేన నేత పృథ్వీరాజ్. ఓ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురం వచ్చిన పృథ్వీరాజ్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బ్రో సినిమాలో శ్యాంబాబు లాంటి క్యారెక్టర్లన్నీ ఎన్నికల ప్రచారంలో బయటకు తీస్తానన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న 9 ఏళ్లు పార్టీ కోసం పనిచేశానని, కోట్లు దండుకోలేదని, కబ్జాలు చేయలేదని స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆశలు లేవని తెలిపారు. రానున్న ఎన్నికల ప్రచారంలో శ్యాంబాబు గెటప్తోనే రాష్ట్రమంతా తిరుగుతానని చెప్పారు. మంత్రి అంబటి రాంబాబుకు తన శాఖపై కనీస పరిజ్ఞానం కూడా లేదంటున్న పృథ్వీరాజ్తో మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. కొంతకాలంగా స్థిరపడి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు పృథ్వీ. కాస్త గడిచిన 2-3 సంవత్సరాలుగా టక్ ఆఫ్ ద స్టేట్ అయ్యారు. ఎందుకు అయ్యారు ఏంటి అనేది మనకు అనవసరం, కానీ ప్రస్తుతం ఆయన రాజకీయంగా తన ప్రస్థానాన్ని సినిమా రంగం వైపు ఒక కాలు పెట్టి రాజకీయాల వైపు ఇంకో కాలు పెట్టారు. రీసెంట్గా ఆయన జనసేన పార్టీలో తన కుటుంబ సభ్యులతో కలిసి చేరారు. ఆయన ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక సినిమా షూటింగ్కి వచ్చారు. ప్రస్తుతం మన ఆయనతో ఉన్నాం. ఆయన భవిష్యత్తు రాజకీయం ఏంటి, అసలు ఆయన అడుగులు ఎలా ఉన్నాయి, ఆయన్ని అడిగి తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ యూ. థ్యాంక్ యూ. కొత్త జిల్లాకి వచ్చినందుకు. మీరు జనసేనలో చేరారు. నెక్స్ట్ మీరు అంటే జనసేనలో చేరుతున్నప్పుడు నేను పోటీ చేయడము చేయకపోవడం అనేది నాకు ఇంకా తెలియదు, నా దగ్గర అన్ని డబ్బులు లేవు, పోటీ కూడా అని చెప్పారు. పోటీ చేయరు, ఇంకేం చేస్తారు పార్టీలో చేసి? పోటీ చేసిన వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు ఏం చేశారంటే ఏం పీకారండి, ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి అధపాతాలను తోసేశారు. నాకు అలాంటి ముత్తలపల్లి సుందరయ్య గారు ఉన్నటువంటి అసెంబ్లీలో ఇటువంటి దరిద్రులు అందరూ వెళ్తున్నారు, కూర్చుంటున్నారు. అంత ఎలా ఉందంటే అది సైకిల్ మీద వెళ్ళిన మన ఎమ్మెల్యేలను చూసాం, సొంత కార్లు లేని ఎమ్మెల్యేలను చూసాం భారతదేశంలో. అలాగే పెద్ద పెద్ద ప్రముఖులను చూసాం అసెంబ్లీలో. ఆ బూతులతోటి దోషణలు ఏంటి, ఆ బూతులు మాట్లాడుకోవటం ఏంటి, ఇలాంటి దరిద్రమైన నీచమైన అరాచకమైన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారన్నమాట. ఆయన భావకళల్లో ఆనందం చూస్తారని మనం చాలా సినిమాల్లో చూసాం డైలాగ్ అది. అలాగే ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో ఆనందం చూస్తే మాకు చాలా పెరుగుతాయి. మాకు చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేస్తే మంత్రి, ఆ పెనమలూరు బూతుల మంత్రి, ఇప్పుడు పెనమలూరు వేశారు అతను జోగి రమేష్ని. అలాగే రోజా గారు, ఆవిడకి టూరిజం మినిస్టర్ ఇచ్చారు. ఇలాగా బూతులు తిడితే, బూతులు మాట్లాడితే మనకి ప్రగతి అనుకునే దరిద్రమైన ఎమ్మెల్యేలు, దరిద్రమైన ఇది నాకు వద్దండి. నేనేంటంటే ఒక పార్టీలో ఏదో జరుగుతోంది కాబట్టి అసలు ఆ వ్యవస్థనే వద్దు అనుకోవడం మంచిదంటారా? అంటే ఆ వ్యవస్థనే వద్దంటే వ్యవస్థ మంచిదే. మా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు, నిస్వార్థమైన సేవ చేసే నాయకులు, అలాంటి నాయకులు అసెంబ్లీలోకి అడుగు పెడితే చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు ప్రజలు హర్షిస్తారండి. నేనంతా ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు పోటీకి. ఏంటంటే పోటీకి నేను వచ్చింది జనసేనలోకి 2 సంవత్సరాల క్రితం అండి, 2020లో. నేను అక్కడ రాజీనామా చేసి వచ్చి జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఇవన్నీ పేద ప్రజల కోసం ఆయన పడే కష్టం, ఇవన్నీ చూసి ముఖ్యంగా వీర మహిళలు, జన సైనికులు వీళ్ళు పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నారు, ఒక నిస్వార్థంగా పనిచేస్తున్నారు, మనం కూడా ఆ పార్టీలో ఉంటే బాగుంటుందని చెప్పి నేను బ్యాక్ స్క్రీన్ నుండి నేను వీడియోలు చేయటం ఏంటి, మీటింగ్లకు వెళ్ళటం ఏంటి. నేను కండవా కప్పుకోలేదు ఏంటంటే, కండవా కప్పుకోలేదంటే చాలామంది అన్నారు. దేవుడు వరం ఇచ్చారు, మొన్న ఆయన కండవా కప్పుకున్నాను. నాకు ఏంటంటే వైసీపీలో ఉన్నప్పుడు నా ప్రచార శైలి ఎలా ఉండేదో ఆ ప్రచార శైలికి అద్భుతంగా 100 రెట్లు ఈ జనసేన కోసం కష్టపడతాం. ప్లస్ నా స్లోగన్ ఏంటంటే వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్యే నామినేషన్ వేసే ముందు ఎంత సంపాదించాడు, మా ఎమ్మెల్యే అయ్యాక ఎంత సంపాదించాడు, మంత్రి అయ్యాక ఎంత సంపాదించాడు, ఎన్ని కోట్లు దండుకున్నారు, వారు చేసిన అవినీతి ఏంటి, నియోజకవర్గానికి ఏం మంచి పనులు చేశారు, ఏం మైనస్లు చేశారు, మేము వస్తే మా జనసేన కూటమి వస్తే మేము ఈ రకంగా మంచి పనులు చేస్తాం, అభివృద్ధి తీసుకొస్తాం అనేదే మా నినాదం. చివరిగా చాలా ఎగ్రెసివ్గా ఉన్నాను నేను రాజకీయాల్లోకి వచ్చిన అని మీరున్నారు అని ఇంట్లో వాళ్ళు చెప్పడం కానీ, మీ సేవలు అడిగి చెప్పడం కానీ, లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అగ్రెసివ్నెస్ కావాలి అని మీరు అనుకుంటున్నారా? అగ్రెసివ్నెస్ ఉండాలండి. ఇప్పుడు ఏంటంటే అవినీతి జరిగింది, అవినీతి దీని మీద నేను ఏంటంటే సిన్సియర్గా వర్క్ చేసి అవినీతి జరిగిందని చెప్తే ఏం చేశారు, ఇదంటే లౌక్యం సినిమాలో నటించాను కానీ నాకు లౌక్యం లేదు అప్పుడు. ఇప్పుడు లౌక్యం అలవరుచుకున్నాను నేను.
అప్పుడే కానీ నేను కానీ రెడ్డి అయ్యి ఉంటే నేను జీవితకాలం దాంట్లో ఉండేవాడిని, వాళ్ళ దగ్గరే ఉండేవాడిని. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కులాహంకారం, ధనమదం, అధికార దుర్వినియోగం ఇవన్నీ చేసి మీరు పంపించేది ఏంటరా నేనే వెళ్తాను, అసలు వాస్తవాలు ఏంటనే ప్రపంచం మొత్తం తెలుసు. 4 నెలల కన్నా ఎక్కువ ఉంచారన్నారు, అదే ఇంకో నెల పెరిగింది అంతే. 5 నెలల్లోనే అబార్షన్ చేసి బయటికి పంపారు. సినిమాల్లో గత కొంతకాలంగా స్థిరపడి మంచి నటుడుగా పేరు